కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ పురాగానం. రచయిత జిఆర్ మహర్షి. మనిషి కోతి నుంచి పుట్టాడనేది పరిణామ సిద్ధాంతం. కానీ నేటి మానవుని స్వార్థాన్ని, సంకుచితత్వాన్ని గమనిస్తే అతని అధమత్వం ముందు కోతి ఎంతో ఉన్నతంగా కనిపిస్తుంది. అందువల్ల డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి అనుభవపూర్వకంగా చూస్తే అధమ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడమే పుట్టాడు అనడం అసత్యం అనిపిస్తుంది. దాని విపర్యమే నిజమనిపిస్తుంది. జన్మలన్నింటిలోకి ఉత్తమమైంది అనుకుంటున్న మానవ జన్మ ఎంత అధోగతికి దిగజారిపోయిందో వ్యంగ్యభూయిష్టంగా చెప్పిన కథ పురాగానం. మర్కటాల మధ్య పదునైన సంభాషణలతో, చిత్రమైన కథాశిల్పంతో నిజంగానే ప్రపంచం తలకిందులుగా ఉందేమో అనే సందేహాన్ని కలిగించే మేధోమథనం ఈ పురాగానం. వినండి. పురాగానం కథ జిఆర్ మహర్షి రచన. అనగా ఒక అడవి. ఆకాశానికి వింజామరలు వీచే వృక్షాలు, గుండెల నిండా పాటలు దాచుకుని పరిగెత్తే సెలయేళ్ళు, హోరుమంటూ నిరంతరం ఎవరినో పిలిచే జలపాతాలు, రంగుల్లో స్నానం చేసి రెక్కలతో చిత్రాలు గీసే పక్షులు, గాలి గుసగుసలను చెవియొగ్గి విని చలించిపోయే పుష్పాలు, అల్లిబిల్లిగా సంచరించే నానా రకాల జంతువులు. ఆ అడవిలో ఒకానొక వర్షపు రాత్రి. ఆకాశాన్ని చీల్చిన ఒక మెరుపు అడవినంతా వెలిగించింది. మేఘాలు గుండెలు పగిలేలాగా ఒక ఉరుముని ఉరిమాయి. మహాసైన్యంలా చినుకులు దాడి చేస్తున్నాయి. ఎండుటాకులపై పడి పగిలిపోతున్నాయి. గాలి బొంగురుగా అరుస్తూ ఉంది. అడివంతా వానకు తడుస్తూ ఉరుములకి జడుస్తూ ఉంది. ఈ బీభత్స వాతావరణంలో ఒక చెట్టు కింద ఒక కోతి ప్రసవ వేదన పడుతోంది. గాలికి వణుకుతూ వానలోనూ కన్నీళ్లలోనూ తడుస్తూ పిచ్చిగా మూలుగుతూ ఉన్నది. ఇన్నాళ్ళు కడుపులో పెట్టుకు కాపాడిన బిడ్డని భూమి మీదకి తేవడానికి గింజుకుంటూ ఉంది. సర్వశక్తుల్ని గుండెల్లోకి తెచ్చుకుని గోళ్లతో చెట్టు మొదళ్లను గట్టిగా పిచ్చిగా రక్కుతూ గట్టిగా కేకపెట్టింది. బిడ్డ నేలను తాకింది. కోతి కాసేపు కళ్ళు మూసుకుంది. తెలియని ఆనందం, తెలుస్తున్న బాధ. వాన కొంచెం తగ్గుతూ ఒక మెరుపుని భూమి మీదకి విసిరింది. ఆ వెలుతురులో తనలోంచి వచ్చిన చిన్ని ప్రాణాన్ని తల్లి చూసుకుంది. తన రక్తపు ముద్దను గట్టిగా హత్తుకుని ఒళ్లంతా నాకింది. పొట్టకు అతికించుకుంది. పసికూన కళ్ళు తెరవకుండానే తల్లిని గట్టిగా పట్టుకుంది. కడుపు నిండా పాలు తాగింది. తల్లి బిడ్డ ఆదమరిచి నిద్రపోయారు. తెల్లవారిందని పక్షులు కూస్తూ ఉంటే తల్లి కళ్ళు తెరిచింది. పసికూన కూడా కళ్ళు తెరిచి తల్లిని చూసింది. ఇద్దరి కళ్ళు ప్రేమగా కలుసుకున్నాయి. పసికూన తల్లివైపు చూస్తూ, నేనెవర్ని, ఎక్కడి నుంచి వచ్చాను అని అడిగింది. తల్లి రవంత ఆశ్చర్యపోయింది. బిడ్డ తొలిసారి మాట్లాడినందుకు ఆనందపడింది. మనమంతా కోతులం బిడ్డ, నేను నీ అమ్మను అని బిడ్డను పొట్టకు తగిలించుకుని చెట్టు కొమ్మపైకి ఎక్కసాగింది. అమ్మా, ఈ ప్రపంచం ఏటవాలుగా ఎందుకుంది? మళ్ళీ ప్రశ్నించింది బిడ్డ. బిడ్డ మొహంలోకి అనుమానంగా చూసింది తల్లి. గాలి ఏమైనా సోకిందా అని అనుకుంది. వెంటనే కోతిబాబా దగ్గరికి బయలుదేరింది. కోతిబాబా చిటారు కొమ్మను కూర్చుని ప్రపంచంలోని హెచ్చుతగ్గులను పరిశీలిస్తూ ఉన్నాడు. కోతిని చూడగానే బాబా సాదరంగా ఆహ్వానించి, కొత్త అతిథికి స్వాగతం అంటూ పసికూనని నిమిరాడు. బిడ్డ వేసిన ప్రశ్నల గురించి తల్లి చెప్పింది. కూనని చేతిలోకి తీసుకుని ముద్దాడాడు బాబా. పుట్టకతోనే ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నాడంటే వీడు గొప్పవాడయ్యే ప్రమాదం లేకపోలేదు అన్నాడు. ప్రశ్నించడం తప్పంటావా స్వామి? అడిగింది పిల్లకోతి. బాబా ఉలిక్కిపడ్డాడు. ఈ ప్రపంచంలో నోరు మూసుకున్నంత శ్రేయస్కరమైంది మరొకటి లేదు. అందుకే అందరూ నన్ను పెద్దవాడిగా గౌరవిస్తారు. ఈ ప్రపంచం ఇంతకు మునుపు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లే ఉంటుంది. నీకు ఏటవాలుగా కనిపించింది, నాకు తలకిందులుగా కనిపిస్తూ ఉంటుంది. అదేమిటని నేను ఎవరినైనా అడిగానా? ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు అవివేకం. తర్కం వల్ల నాలుక పదునెక్కుతుందేమో కానీ బుద్ధి వికసించదు. అడవి నిండా కమ్మటి పళ్ళున్నాయి. వెళ్ళి తినడానికి మించిన ఆనందం ఇంకోటి లేదు అని గ్రహిస్తావు అని చెప్పి కోతిబాబా ప్రపంచ పరిశీలనలో మునిగిపోయాడు.
పిల్లని తీసుకుని తల్లి వెళ్ళిపోయింది. పెరుగుతున్న కొద్దీ పిల్లకి ప్రశ్నలు ఎక్కువయ్యాయి. స్నేహితులతో కలిసేది కాదు, ఒంటరిగా కూర్చునేది, చదువుకోవడానికి వెళ్ళేది కాదు. చెట్లు, ఆకులు, పళ్ళు, వర్షం, ఎండ, మంచు అన్నీ దానికి కొత్తగా కనిపించేవి. జీవితంలో ఒక్క సత్యాన్నైనా పరిశోధించి తెలుసుకోవాలని దానికి జిజ్ఞాస. ఒకరోజు అడవిలో ఒక వార్తాపత్రిక గాలికి కొట్టుకొచ్చింది. దాన్ని చంకన పెట్టుకుని బాబా దగ్గరికి వెళ్ళింది కోతిపిల్ల. బాబా, నాకు సందేహం ఉంది, ఒకే వాక్యంలో చెప్పు అన్నాడు బాబా. కోతి నుంచి మనిషి పుట్టాడని ఇందులో రాశారు, నిజమేనా అని అడిగింది. ఎవరి జ్ఞానం కొద్దీ వాళ్ళు రాసుకుంటూ ఉంటారు, అవన్నీ మనం నమ్మాల్సిన పని లేదు. నేను ఈ విషయాన్ని స్వయంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే నీ ఉద్దేశం? మనుషుల వద్దకి వెళ్ళాలనుకుంటున్నాను. ప్రతిదీ అనుభవం మీదే తెలుసుకోవడం మూర్ఖత్వం. నీకు తెలీదు, మనుషులు చాలా దుర్మార్గులు. హితవచనాలు చెప్పాడు బాబా. నన్ను ఆశీర్వదించండి బాబా, నేను వెళ్తున్నాను. మంచిది. అన్వేష్కి తోకడ్డం పెడితే ఆగుతాడా? జాలిగా చూశాడు బాబా. కోతి బయలుదేరింది. తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. నీకోసం కళ్ళలో ప్రాణాలు పెట్టుకుని ఎదురు చూసే తల్లి ఉందని మరవద్దు నాయనా అని బిడ్డని ఆప్యాయంగా కౌగలించుకుని సాగనంపింది. మనుషుల పొలిమేరలోకి అడుగుపెట్టగానే కోతి మెడకి ఉచ్చుపడింది. ఎదురుగా ఒక మనిషి ప్రత్యక్షమై, నేను నీ యజమాని, పిల్లి మొగ్గలేయి అని దుడ్డుకర్రతో 4 దెబ్బలు వేశాడు. కోతికి ఏమీ అర్థం కాలేదు. అయ్యా, నేను కోతిని కదా, పిల్లి మొగ్గలు ఎలా వేసేది అని అడిగింది. అయితే కోతి మొగ్గలే వెయ్యి అని దుడ్డుకర్రతో ఈసారి 2 కొట్టాడు. ఆ దెబ్బలు తప్పించుకోవడానికి కోతి 4 సార్లు పైకి కిందకి ఎగిరింది. అతను కోతిని తీసుకుని వీధుల్లో మొగ్గలు వేయించి డబ్బులు వసూలు చేసుకుని ఇంటికి బయలుదేరాడు. ఇంట్లో కోతికి కాస్త తిండి పెట్టాడు. తాను తిని గుర్రు పెట్టి నిద్రపోయాడు. కోతి తప్పించుకోవాలని చూసింది, కానీ దానివల్ల కాలేదు. తెల్లవారింది. కోతిని వీధిలోకి తీసుకొచ్చాడు. రకరకాల గెంతులేయించాడు. దవడలో డబ్బులు పెట్టుకోవడం నేర్పించాడు. రోజూ బతకడానికి సరిపడా తిండి పెట్టేవాడు. క్రమం తప్పకుండా దుడ్డుకర్రతో 4 దెబ్బలు కొట్టేవాడు. ఎందుకయ్యా ఊరికే కొడతావు? మీలాగే నాది కూడా ప్రాణమే కదా, నొప్పి అందరికీ ఒకటే కదా అని అడిగింది కోతి. ఈ ప్రపంచం దుడ్డుకర్రతో తప్ప మరోలా మాట వినదని అనుభవంతో తెలుసుకున్నాను. అయినా నీ మాటలు వింటూ ఉంటే నువ్వు దయకు పాత్రురాల్లాగా కనిపిస్తున్నావు అంటూ 2 దెబ్బలు మాత్రమే వేశాడు. కొద్ది రోజులు గడిచాయి. కోతి ఎన్ని గంతులేసినా డబ్బులు రావడం లేదు. బతకడానికి మనుషులే గంతులేస్తూ ఉంటే ఇక కోతిని ఎవరు పట్టించుకుంటారు? యజమానికి నీరసం వచ్చింది. కోతికి తిండి తగ్గించాడు, దెబ్బలు పెంచాడు. ఒకరోజు ఎన్ని వీధులు తిరిగినా డబ్బులు రాలేదు. యజమాని కాసేపు ఆలోచనలో పడ్డాడు. ఇహ లాభం లేదు, జనంలో హాస్యం చచ్చిపోయింది, కాసింత కరుణరసం ప్రదర్శించక తప్పదు అన్నాడు. కోతి అనుమానంగా చూసింది. చూడు మిత్రమా, ఇది పాపిష్టి లోకం. కళ్ళున్నాయి కాబట్టి దీన్ని చూడక తప్పదు. నేనెలాగూ ఈ బాధని భరిస్తున్నాను. ఈ లోకాన్ని చూడడం నీకంత అవసరం అంటావా అన్నాడు యజమాని. కోతి అయోమయంగా చూసింది. నా మాట అర్థం చేసుకో. ఆకలితో చావడం కంటే అంధురాలిగా బతకడంలో తృప్తి ఉంది. జనంది జాలిగుండె. గుడ్డి కోతిని చూస్తే తెగధర్మం చేస్తారు. నీకు కళ్ళు తీసేస్తాను, నొప్పి లేకుండా. మొహంలో ఎలాంటి భావం లేకుండా చెప్పాడు యజమాని. కోతి అసహ్యంగా చూసింది. నువ్వసలు మనిషివేనా? మనిషిని కాబట్టే ఇలాంటి ఆలోచన వచ్చింది. నువ్వు జంతువి. నీ బుర్ర ఎప్పుడైనా ఇలా పనిచేసిందా? ఈలోపుగా పెద్ద శబ్దం వినిపించింది. జనమంతా పారిపోతున్నారు. ఆహాకారాలు, ఆర్తనాదాలు. యజమాని భయభ్రాంతుడై, మిత్రమా, ఈ లోకాన్ని చూసే అవకాశాన్ని నీకిస్తున్నాను, సెలవు అంటూ పారిపోయాడు. కోతికి ఎటు పారిపోవాలో అర్థం కాలేదు. ఎటు చూసినా పరిగెత్తుతున్న జనం, పారిపోలేని పిల్లలు నలిగిపోతున్నారు. పెట్రోలు కంపు, మనుషులు కాలుతున్న వాసన. ఆడవాళ్లు చంటి పిల్లల్ని గుండెలకి హత్తుకుని పిచ్చెక్కినట్టు అరుస్తున్నారు, పడిపోతున్నారు, కాలిపోతున్నారు. కోతిని 4 వ్యక్తులు చుట్టుముట్టారు. ఎవరు నువ్వు? హిందువా, ముస్లిమా? కోతి వింతగా చూసింది. నేను కోతిని వణుకుతూ చెప్పింది. ఎవరైతేనే? కర్రలు గాల్లోకి లేచాయి. తల మీద పడుతున్న దెబ్బని తప్పించుకోవడానికి పిల్లి మొగ్గలేసింది. ఒక కాలిపై బలంగా దెబ్బపడింది. ఫట్మని ఎముక విరిగిన చప్పుడు. అడవిలోని తల్లి గుర్తుకొచ్చింది. ఆ తర్వాత ఏమీ గుర్తులేదు. కోతి కళ్ళు తెరిచింది. చుట్టూ మందుల వాసన, గాయాల వాసన.
బాధకి తట్టుకోలేక పసిపిల్లలు ఏడుస్తున్నారు. 2 ఏళ్ల అమ్మాయి తలకు కట్టుతో అమ్మా అని వెతుక్కుంటూ తిరుగుతూ ఉన్నది. కోతికి తలంతా పోటుగా ఉన్నది. ఒక కాలికి కట్టున్నది. భరించరాని నొప్పి. ఒక నర్సొచ్చి, అదృష్టవంతురాలి, బతికావు కానీ అంటూ ఆగింది. కోతి నిర్లిప్తంగా ఆమె వైపు చూసింది. జీవితంలో ఇంకెప్పుడు 2 కాళ్లతో నువ్వు నడవలేవు అని చెప్పింది నర్సు. తన కాలును చూసుకుని కోతి వెక్కి వెక్కి ఏడ్చింది. కొద్ది రోజులు గడిచాక కోతికి ఒక ఊతకర్ర ఇచ్చి ఇక వెళ్ళమన్నారు. ఎక్కడికి అని అడిగింది కోతి. నీ ఇష్టమొచ్చిన చోటికి స్వేచ్ఛగా వెళ్ళొచ్చు. కోతి పెదాలపై ఒక విషాదమైన నవ్వు కదలాడింది. ఇంతలో ఒక ఆయన కోతి దగ్గరకొచ్చాడు. నేనొక సర్కస్ కంపెనీ యజమాని, నేను తీసుకెళ్తున్నాను అంటూ ఊతకర్రతో సహా దాన్ని తీసుకెళ్లాడు. అయ్యా, అక్కడ నేనేం చేయాలి? ప్రజల్ని రంజింపచేయాలి. అయ్యా, దుఃఖం వస్తే నేను ఏడవచ్చా అని అడిగింది కోతి. శబ్దం రాకుండా ఏడవచ్చు. ఆ మాత్రం స్వేచ్ఛ నీకెప్పుడూ ఉంటుంది. సర్కస్లో దాన్ని బోన్లో పెట్టారు. తనలాగే చాలా జంతువులు అక్కడ ఉండడం చూసింది. మీరెక్కడి నుంచి వచ్చారని వాటిని అడిగింది. ఎక్కడి నుంచో ఎందుకు వస్తాం, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం అన్నాయి అవి. మీకిక్కడ బాగుందా? ఎందుకు బాగుండదు? రోజూ 4 ముక్కల మాంసం పెడతారు. ఇంతకీ నువ్వెక్కడి నుంచి వచ్చావు అని అడిగాయి జంతువులు. అదొక అద్భుత లోకం. చెట్లు, పక్షులు, సెలయేళ్ళు, సూర్యోదయాలు. మీరు కలలో అయినా ఊహించలేరు. చెదిరిపోయిన స్వప్నాన్ని గుర్తు తెచ్చుకుంది కోతి. మరి అక్కడ మాంసం ఎవరు పెడతారు అని అడిగాయి జంతువులు. సర్కస్లో ఒంటికాలతో కోతి చేసే ఫీట్స్కి జనం బాగానే చప్పట్లు కొట్టేవారు. ఒక కాలిని ఈడ్చుకుంటూ పరిగెత్తేది, పల్టీలు కొట్టేది. కొద్ది రోజులకే జనానికి మొహం మొత్తింది. చప్పట్లు కొట్టడం మానేశారు. కోతికి తిండి దండగని యజమాని భావించాడు. దానికి ఒక పూట తిండి మాత్రమే దక్కేది. ఒకరోజు వచ్చి కోతిని బోన్లోంచి బయటికి తీశాడు. ఇప్పుడు గంతులు మొగ్గలు ఎవరూ చూడడం లేదు. దీనికి వేణువు వదనం నేర్పించాలి అని చెప్పాడు అసిస్టెంట్తో. కోతి చేతికి వేణువునిచ్చారు. అది అయోమయంగా చూసింది. కొరడా చెళ్ళుమంది. దానికి ఏడుపొచ్చింది. వేణువులోంచి సంగీతం ప్రవహించింది. అవి తన కన్నీళ్ళని కోతికి మాత్రమే తెలుసు. వేణువులోంచి వచ్చే విషాద సంగీతానికి సర్కస్లో కొత్త కళ వచ్చింది. జీవితం దుర్భరమయ్యే కొద్దీ వేణువులోంచి కొత్త కొత్త పాటలు వచ్చేవి. తల్లి పాడే జోలపాట, అడవి పాడే గాలిపాట, జలపాతం పాడే ఏడుపు పాట. పగిలిపోయిన జీవితాన్ని పాటల్లో వెతుక్కునేది. సర్కస్సు విరామం లేని పని. రాత్రి నిద్రపోతూ ఉండగా వచ్చి లాక్కెళ్లేవారు. కొంతకాలం గడిచింది. ఎన్నో ఊళ్ళు మారింది. సర్కస్ కంపెనీ ఒక చోటు నుంచి మరో చోటికి వెళుతూ ఒక అడవిలో విడిది చేసింది. ఆ అడవి గాలి సోకేసరికి కోతిలో ఎన్నెన్నో స్మృతులు నిద్రలేచాయి. అది తన మాతృభూమి. ఆ నేల వాసన దాని రక్తాన్ని తట్టి లేపింది. గట్టిగా అరవాలనిపించింది, ఏడవాలనిపించింది. సర్వశక్తుల్ని ఒక్కచోటికి చేర్చి కాలికి కట్టిన తాడుని తెంపుకుంది. కుంటుకుంటూనే పరిగెత్తింది. ఒక కాలిని ఈడుస్తూ, ఆయాసపడుతూ, చెమటలు కక్కుతూ, కన్నీళ్లు తుడుచుకుంటూ, గీరుకుపోతున్న ఒంటిని, కారుతున్న రక్తాన్ని లెక్క చేయకుండా పడుతూ, లేస్తూ, దొర్లుతూ అడవి గుండెల్లోకి పరుగులు తీసింది. తన అడవి, తన మట్టి, తన వాసన అన్నీ ఆప్యాయంగా చుట్టుముడుతున్నాయి. నేలను పదే పదే ముద్దు పెట్టుకుంది. తన తల్లి తిరుగాడిన నేల, మనుషులు లేని నేల. ఒంటికాలితో ఆపసోపాలు పడుతూ వస్తున్న ఈ అపరిచితుడెవరా అని కోతులన్నీ ఆశ్చర్యంగా చూశాయి. అందరికంటే ముందు తల్లి గుర్తుపట్టింది. దూరం నుంచే బిడ్డను పసిగట్టింది. బిడ్డవాసన తగలగానే తల్లి గుండె చెరువైంది. ఇక ఎన్నటికీ కనిపించదు అనుకున్న బిడ్డ కనిపించేసరికి కళ్ళు కన్నీళ్లతో మసకబారాయి. పరిగెత్తుకుంటూ వచ్చి కౌగలించుకుంది. వంకర తిరిగి ఉన్న కాలును చూసి వెక్కి వెక్కి ఏడ్చింది. ఒళ్లంతా తడిమింది, గాయాలను నాకింది. దుఃఖనదిలా ఉన్న తల్లిని చూసి బిడ్డ ఆమె హృదయంలో మొనకలేసింది. మాటలు గడ్డకట్టిన విషాదం నుంచి తేరుకుని తల్లి కన్నీళ్లను కొనగోటితో తుడిచి ఎవరితోనూ మాట్లాడకుండా నేరుగా బాబా దగ్గరికి వెళ్ళింది కోతి. బాబాని గట్టిగా అరిచింది. బాబా ఒక ఉదుటిన చెట్టు దిగి వచ్చి కోతిని కౌగిలించుకున్నాడు. అవిటికాలిని చూసి విషాదంగా నవ్వాడు. అనుభవానికి మించిన గురువు లేడు అని గొణుక్కున్నాడు. బాబా, నేను సత్యాన్ని కనుగొన్నాను అన్నది కోతి. దాని మూల్యం కూడా తెలుస్తూనే ఉంది అన్నాడు బాబా ఆప్యాయంగా నిమురుతూ. ఆయన గొంతులో దుఃఖపు జీర కదులుతూ ఉన్నది.
కాసేపటికి తర్వాత కోతి మెల్లగా గంభీరంగా చెప్పింది, బాబా, అధమస్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడమే పరిణామక్రమమైతే ఉన్నతమైన కోతుల నుంచి అధముడైన మానవుడు పుట్టాడు అనడం అబద్ధం. మనిషి నుంచే కోతి పుట్టడం సత్యం. ప్రపంచంలో సత్యాన్ని తెలుసుకోగోరిన ప్రతి ఒక్కరూ ఎంతో కొంత మూల్యం చెల్లించక తప్పదు. నేను కూడా అంతే. ఒక కన్నీటి బొట్టు జారి దాని అవిటి కాలిపై ఉన్న రోమాల మీద పడి ఇంకిపోయింది. కోతి తన కాలిని ఈడ్చుకుంటూ నిశ్శబ్దంగా అడవిలోకి వెళ్ళిపోయింది. కాసేపటి తరువాత వేణునాదంతో అడివంతా ప్రతిధ్వనించింది. భూమి మీద ఉన్న మనుషులందరినీ ప్రశ్నిస్తున్నట్లుగా ఉన్నది ఆ గానం. విన్నారు కదండి, జిఆర్ మహర్షి గారి రచన పురాగానం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.